హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అలపూచ జింకాన మన తెలుగులో జింకాన గారు నిన్ననే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో నసలేని హీరో ప్రేమలు హీరో అంతే ఉన్నారు కదా, తను హీరో అని చెప్పుకోవచ్చు. సో ప్రేమల తర్వాత ద బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది ఇది. లవ్ టుడే ప్రదీప్ రంగనాథన్. సో తను లవ్ టుడే తర్వాత డ్రాగన్ తో బ్లాక్ బస్టర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ కొట్టారు. ఇప్పుడు నసలేం గారు కూడా ప్రేమలతో పాటు ఇప్పుడు జింకానాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సో ఫస్ట్ సినిమా కన్నా రెండో సినిమా ఇంకా చాలా బాగా ఆడుతుంది. ఫస్ట్ సినిమా ఆల్రెడీ హిట్, ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో అంతా ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. స్టోరీ ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఇంటర్ పోరగాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇంటర్ పాస్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళు చదవరు, కాకపోతే వాళ్ళు పాస్ అవ్వాలనుకొని స్పోర్ట్స్ కోటాలో ఎంచుకుంటారనమాట. అదే స్పోర్ట్స్ కోటాలో ఏం ఎంచుకున్నారు అనేది మూవీ. సో వాళ్ళైతే బాక్సింగ్ ఎంచుకొని సో స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా మనం జాబ్ తేవాలి అనుకునే ఒక 5గురు ఫ్రెండ్స్ తెచ్చారా లేదా అనేది మూవీ అనమాట. వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఆడుతూ ఆడుతూ స్టేట్లో కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారనమాట. సో ఈ మూవీలో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మన మీమ్స్ టాంప్లెట్స్ ఉంటాయి కదా, అవి వాడారని చెప్పుకోవచ్చు. సో మన మీడియాలో ఏం జరిగింది, సోషల్ మీడియాలో జరిగిన రీసెంట్ మీమ్ టాంప్లెట్స్ అయితే వాడారు, ప్రేమల్లో కూడా వాడారు, దీనిలో కూడా వాడారని చెప్పుకోవచ్చు. తీసిన 2 సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్ చేసుకొని ఫస్ట్ అయితే తను ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రదీప్ రంగనాథన్ గారు, దాని తర్వాత ఈ నసలేం గారు, వీళ్ళిద్దరు చాలా చాలా అయితే పరిణితి చెందిన హీరోలు అని చెప్పుకోవచ్చు అనమాట. సో తను యూత్ఫుల్ ఎంటర్టైనర్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు. స్పోర్ట్స్ డ్రామా కానీ, తన యూత్ఫుల్ ఎంటర్టైనర్ కానీ, ఇప్పుడు వచ్చిన మీమ్స్ని వాడుకోవడం కానీ, సో ఎంతలా అంటే అంతలా వాడుకొని తన సినిమాని సక్సెస్ చేయడంలో తను ముందే ఉంటారని చెప్పుకోవచ్చు. సో తెలుగులో కూడా ఈ మూవీ చాలా అయితే చాలా బాగా నడుస్తుంది. గంటకి ఒక 1000-2000 అయితే పక్కా టికెట్స్ బుక్ అవుతుందన్నమాట. సో జింకానా మూవీ అయితే మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.